తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి ఢిల్లీ గుడి దగ్గర జరిగిన అపచారాన్ని సాక్షి హైలైట్ చేసింది. దేశ రాజధానిలో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగింది. ఢిల్లీ నడిబొడ్డున ఉన్న ఏపీ భవన్లో కొలువైన శ్రీవారి సన్నిధిలో మద్యం సీసాల్లో పెంచడం కలకలం రేపింది. రాత్రివేళ మందుబాబులు బీర్లు దాగి సీసాలను శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలకు 10 అడుగుల దూరంలోకి పడేశారు. విషయం మీడియా దృష్టికి రావడంతో ఆగమేఘాల మీద భవన్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. 3 ఖాళీ బీర్ బాటిల్, కూల్ డ్రింక్ బాటిల్ తీసి తినిపడేసిన ఆహార పదార్థాల ప్లేట్లు అక్కడి నుంచి తొలగించారు. దీని మీద సిబ్బందిని ఆరాధిస్తే రాత్రి వేళ ఇక్కడ పరిసరాల్లో నిద్రిస్తున్న క్యాంటీన్ సిబ్బంది తాగి పడేసి ఉంటారని ఏపీ భవన్ సిబ్బంది చెప్పారు. ఈ ఘటన స్వామివారి భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసింది. పవిత్రమైన ఆలయంలో ఇట్లాంటి ఘటన చోటు చేసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ భవన్లో వెంకటేశ్వర స్వామి వారితో పాటు దుర్గామల్లేశ్వర అమ్మవారు కూడా కొలువై ఉన్నారు. ఆలయం నిర్వహణ, ఆలనా పాలన బాధ్యతలు టీటీడీతో పాటు ఏపీ భవన్ అధికారులు చూస్తారు. కానీ ఈ ఆలయంపై ఏపీ భవన్ అధికారులకు చిత్తశుద్ధి లోపించిందనే ఆరోపణలోనే బీరు సీసాలు పడేసిన వాళ్ళ విషయంలో కట్టంగా వ్యవహరిస్తామని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ చెప్పారన్నట్టు హైలైట్ చేసింది.